ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, నా ప్రాణము తల్లడిల్లుచుండగా భూదిగంతముల నుండి నీకు నేను మొర్రపెట్టుకొనుచున్నాను. అంటే ఇక్కడ దేవుని వాక్యం ఈరోజు మనకి ఏమని చెలవిస్తుందంటే, కొండపైకి ఎక్కాలి. పాస్టరమైన విశ్వాస అయినా ప్రతి ఒక్కరూ కూడా కొండపైకి ఎక్కాలి. కొండపైకి ఎక్కితే అక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. అంటే కొండపైకి ఎక్కే అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలి. చాలా మంది కొండపైకి ఎక్కాలి అని దేవుని వాక్యం చదివించినప్పుడు కొందరు బైబిల్ వారికి అర్థం కాక కొండల మీద గుళ్ళు కట్టేవాడు. కొండల మీద దేవుడు ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడని అక్కడ గుళ్ళు కట్టి స్వరూపాలు పెట్టేవాడు. అయితే దేవుని వాక్యం మనతో ఏమంటుందో 3 విషయాలు మీకు మంచి విషయాలు తెలియపరుస్తాను. అయితే దేవుని యొక్క బిడ్డలారా, భూదిగంతముల నుండి ఇతడు దేవునికి మొర్రపెట్టుచున్నాడు. ఇతని మొర్ర ఎప్పుడు దేవుడు ఆలకిస్తాడు? ఎప్పుడు ఆయన నీ మొర ఆలకిస్తాడు? నీ మొర ఆలకించి నీకు ఎప్పుడు జవాబిస్తాడు? ఎప్పుడు నీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనే విధానంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే బాగానే ఉంటుంది వ్యవహారం. వాక్యంలోకి వెళ్ళిపోయే సమయంలోకి పొడి మమ్మల్ని హల్లెలూయా. అంటే కొండపైకి ఎక్కాలి. నువ్వు ఎక్కడి నుంచి మొదలుపెట్టినా, ఎటు నుంచి మొదలుపెట్టినా నీ మొర పెట్టేటప్పుడు కొండ మీదకి ఎక్కాలి. కొండ మీదకి అంటే ఈ లోకములో, అంటే ఈ భూ సంబంధమైన వాటి నుంచి నీ యొక్క ఆలోచన విధానం దేవుని యొక్క పరిశుద్ధమైన పర్వతం మీదకి నీ ఆలోచన ఎక్కాలి. అదే కొండ. అందుకని ప్రతి ఒక్కరితో దేవుడు ఏమంటున్నాడంటే, కొండపైకి ఎక్కాలి. హల్లెలూయా. నీవు కొండపైకి ఎక్కితే అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతాడు. మోసే ఆయన కొండపైకి ఎక్కాడు. అంతకుముందు బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, లోకంలో వారి యొక్క విధానం అంతా కూడా ఈ భూమి మీదనే ఆయన యొక్క జీవితాన్ని కొనసాగించిన దినాల్లో ఆయన జీవితంలో ఒక మార్పు లేదు. ఆయన జీవితంలో మార్పు ఎప్పుడు కలిగిందంటే, ఆయన ఒక కొండ వైపు చూశాడు. ఆ కొండ మీద దేవుని యొక్క మహిమ అతనికి కనబడింది. అప్పుడు ఈ మోసే ఆ కొండ ఎక్కి ఆ కొండ మీద దేవునితో కలుసుకున్నాడు. అప్పుడు ఈ మోసేతో దేవుడు మాట్లాడాడు. చూడండి, నిర్గమాకాండం 24వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండం 24, 12, 13వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అక్కడ ఉండుము. నీవు వానికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును రాతి
రాతి పలకలను నీకిచ్చేదనని. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఆ యొక్క రాతి పలకల మీద దేవుని యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. ఆ మాటలు నీకు ఇస్తాను. ఈ మాటలు తీసుకొని నువ్వు వెళ్ళు, నీకు నేను తోడుంటాను. గట్టిగా సపోర్ట్ కొట్టు. హల్లెలూయా. అందుకని కొండపైకి రావాలి. కొండపైకి ఎప్పుడైతే నీ యొక్క అనుభవ విధానం వచ్చుందో, ఈ లోక సంబంధమైనటువంటి భూ సంబంధమైన వాటి మీద మనసు ఎప్పుడైతే నీలో నుంచి తీసివేసుకొని దేవుడు పైనున్నాడు, ఆయన కొండ పైన ఉన్నాడు, ఆ కొండ పైన అనగా ఆత్మీయ జీవితం, శరీర సంబంధమైన జీవితం ఈ భూ సంబంధమైనది. ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన మనస్సు మలుసుకొని ఆత్మ సంబంధమైన ఆయన దగ్గరికి మనం నడిపించబడాలి. ఎవరైతే ఆయన దగ్గరికి నడిపించబడి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో వారి యొక్క విధానం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయము 4వ వచనంలో నోవాహు కాలంలో కూడా ఈ భూ సంబంధమైనటువంటి ప్రజలంతా ఆ యొక్క వర్షానికి, అప్పుడు వచ్చినటువంటి సునామీకి, అప్పుడు ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ నీటికి మునిగిపోయి మనుషులు, జంతువులు, అనేకమైనటువంటి భూమి మీద ఉన్నాయి అన్ని కూడా మునిగిపోయాయి, చనిపోయారు. అందుకని భూ సంబంధమైన వాటి నుంచి ఈ యొక్క నోవాహు ఎప్పుడైతే ఆ దేవాతి దేవుని యొక్క ఆలోచనతో ఇతడు నడిపించబడ్డాడో అప్పుడు తను తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఎలా రక్షించాడో చూడండి దేవుడు ఆ కుటుంబాన్ని. చదవమ్మా. 7వ నెల 17వ దినమున ఓడ ఆరారతు కొండ మీద నిలిచెను. హల్లెలూయా. అప్పుడు ఈ ఓడంట భూమి నుంచి లేచిందంట. ఈ ఓడంట నీటి మీద నడిచిందంట. ఈ ఓడ ఆరారతు కొండల మీద నిలిచిందంట. కొండ అనే అనుభవం ఈ హృదయం అనే వాడకి ఉండాలి. దేవుని మహిమను చూడాలి. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, కొండపైకి ఎక్కితే అక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు. రెండవది, శత్రువుల చేతి నుండి విడిపిస్తాడు. మొదటిది, కొండపైకి నువ్వు ఎక్కితే దేవుడు నీతో మాట్లాడతాడు. రెండవ అనుభవం, కొండపైకి ఎక్కితే శత్రువుల చేతి నుండి నిన్ను విడిపిస్తాడు. శత్రువు అనగా ఎక్కడో లేడు, మన హృదయంలోనే, మనతోనే వాడు వెనవేసుకొని ఉన్నాడు. వాడు ఏ కాడికి ఈ భూ సంబంధమైన వాటి మీదనే మన మనస్సుని ఉంచేటట్లు చేస్తాడు. ఈ లోక సంబంధమైన ఆశల కొరకే జీవించేటట్లు ఈ శత్రువు మనల్ని చేస్తూ ఉంటాడు. అందుకని నువ్వు కొండ పైకి ఎక్కితే దేవుని వాక్యం ఈరోజు ఏమంటుందంటే, నీ శత్రువు నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అంటే శత్రువు చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు. నువ్వు శత్రువు చేతిలో నుంచి విడిపించబడాలంటే కొండ పైన నీ గుడారం ఉండాలి. గుడారం అనగా నీ యొక్క దేహం, నీ యొక్క ఆలోచన, నీ యొక్క విధానం, అక్కడ నీ యొక్క మనస్సు ఉండాలి. చాలా మంది నీ దేహం, నీ మనస్సు ఉండాలని చెబితే కొండెక్కి రావటం, మళ్ళీ భూ సంబంధమైన వాటికి రావటం, ఇక్కడికి రావటం, అక్కడికి పోవటం కాదు. దేవుడు చెప్పింది మనం ఈ భూమి అనే ఉంటాం. ఈ భూ సంబంధమైన వాటిని, ఈ భూ సంబంధమైన శరీరాన్ని బ్రతికించుకోవడానికి మాత్రమే, ఈ శరీరాన్ని కాపాడుకుంటూ ఆత్మను జాగ్రత్త పరుచుకొని ఆత్మ సంబంధమైన రాజ్యానికి అర్హత పొందుకోవాలి. దేవుని యొక్క రాజ్యానికి అర్హత పొందుకోవాలంటే భూ సంబంధమైన ఆలోచనల నుంచి విడిపించబడాలి. ఈ భూ సంబంధమైన ఆలోచనలు ఎవరయ్యా మనకు పెట్టేదంటే శత్రు, అపవాది అనే శత్రు, సాతాను శత్రు
ఈ సాతాను ప్రతి ఒక్కరికి ఈ లోక సంబంధమైన తలంపులను తీసుకొచ్చి ఆత్మ సంబంధమైన ఆయన వైపు చూడకుండా, ఆత్మ రాజ్యంలో ఉండకుండా దేవుని యొక్క మహిమని దూరం చేస్తూ మనుషులను లోక సంబంధులుగానే జీవించేటట్లు చేస్తూ ఉంటాయి. నువ్వు ఎంత చదువు, ఈ లోక సంబంధమైన చదువులు, ఎంత జ్ఞానివన్నా కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానివే కానీ, ఈ లోక సంబంధమైన చదువులు, ఈ లోక సంబంధమైన నీ యొక్క విధానాలు ఏయో ఈ లోక సంబంధంగానే కనిపిస్తున్నాయి కానీ శాశ్వతమైన ఆయన యొక్క రాజ్యం అనే మహిమలో నువ్వు కనిపించటం లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీతో నేను మాట్లాడతాను కొండపైకి ఎక్కితే. రెండోది ఏమన్నాడో తెలుసా? నిన్ను శత్రువు చేతిలో నుండి నేను విడిపిస్తాను. ఇప్పుడు శత్రువు చేతుల్లో ఉన్నారు ఈ లోక సంబంధులు, అనగా శత్రువు చేతుల్లో. ఈ శత్రువు చేతుల్లో నుంచి దేవుడు కొందరిని ఎలా విడిపించాడో, వాళ్ళు ఎలా విడిపించబడ్డారో, వాళ్ళు ఎలా దీవించబడ్డారో, ఎలా ఆశీర్వదించబడ్డారో, ఎలా నడిపించబడ్డారో, ఎలా ధన్యత కలిగి జీవించారో, అలాంటి వారి గురించి కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 31వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. లాబాను యాకోబును కలుసుకొనెను. లాబాను యాకోబుని కలుసుకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను. హల్లెలూయా. లాబాను తన బంధువులతో కూడా ఇలాగా తన గుడారమును ఆ కొండ మీద వేసుకొనెను. హల్లెలూయా. అంటే వాళ్ళ యొక్క గుడారాలు ఈ లోకంలోని భూమి మీదనే ఉంటాయి. వాడ భూమి మీదనే ఉంది. భూమి మీదనే వాడని కట్టిండు మోసే నోవాహు. అయితే ఆ వాడని లేపింది ఎవరయ్యా? దేవుడు. వర్షాన్ని పంపించిండు. వర్షానికి భూమి మీద నుండి ఓడ పైకి లేచింది. ఈ వర్షం పెబలగా ఇంకా విస్తరించగా ఈ ఓడ నీటి మీద నడిచిందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ ఓడ లేచింది, నడిచింది, నిలిచింది ఆరారత్ కొండల మీద. అదే విధముగా వీరి యొక్క గుడారాలు ఆ కొండల మీద ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ గుడారం? కనిపించే ఈ గుడారము కాదు, కనిపించని మరొక ఆత్మ సంబంధమైన నీ దేహం అనే గుడారం. ఈ గుడారం ఈ ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితంలో ఆత్మీయతనే కొన్ని మెట్టులు ఉంటాయి. ఆ వాక్యం ఒకరోజు చెప్తాను. ఈ వాక్యములో కొన్ని మెట్టులు ఉంటాయి. ఈ కొండ అనగా అది పరిశుద్ధ జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితమే కొండ అనే అనుభవం. అందుకని లోక సంబంధమైన శారీరకమైనటువంటి మనసు చంపుకొని ఆత్మ సంబంధమైన కొండను మనము ఎక్కాలి. చూడండి, శత్రువు చేతుల నుంచి నిన్ను విడిపిస్తాడు. 2వ శామ్యూయేలు గ్రంథం 22వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. 22:4 2వ శామ్యూయేలు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను. గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. హల్లెలూయా. కీర్తనీయుడు ఎక్కడున్నాడు? కీర్తనీయుడైన యెహోవాకు ఎక్కడి నుండి మొరపెట్టాలంటే పరిశుద్ధ జీవితము కలిగి. పరిశుద్ధ జీవితమే ఆ కొండ. ఆ పరిశుద్ధ జీవితం అనే గుడారముగా వేసుకొని ఉండాలి. ఈ గుడారం పరిశుద్ధ జీవితం అనే గుడారం. అప్పుడు ఇతడు అందులో ఉండి కీర్తనీయుడైన దేవునికి మొర్రపెట్టినప్పుడు తన శత్రువుల చేతిలో నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. దేవుడు ఈ విధంగా విడిపిస్తాడు. దేవుని యొక్క బిడ్డలారా, శత్రువు చేతిలో నుంచి
శత్రువు చాలా మందిని రకరకాల దానిలో పడగొడుతూ లేకోకుండా చేస్తూ ఉంటారు. విశ్వాసులంతే, సేవకులంతే, సేవకురాళ్ళంతే, సేవకులను కూడా పడగొడుతుంటాడు శత్రువు. ఈ సేవకులైన విశ్వాసులైన కీర్తనీయుడైన యెహోవాకు మొర్ర పెట్టాలి. ఎట్లా మొర్ర పెట్టాలి? కొండపైకి ఎక్కి. కొండపైకి అంటే ఆత్మ సంబంధమైన అనుభవం అనే జీవితం నువ్వు అవలంబించే విధానమే ఒక కొండ, ఆత్మ సంబంధమైన కొండ. ఆ కొండ మీద దేవుని యొక్క మహిమ ఉంటది. ఆ మహిమ నిన్ను ఆవరించుది. నిన్ను ఆ మహిమ ఆవరించినప్పుడు నీలో ఉన్న శత్రువు నిన్ను చూసి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి, మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును తన సహోదరుడైన యోహానును ఎంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చదువు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు ఎలుగు వలె తెల్లని వాయెను. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ముఖము ప్రకాశించింది సూర్యుని వలె. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా తగతగ మెరిచాయి. ఎందుకు ఈ విధంగా మెరిచాయంటే, కొండపైకి ఎక్కితే నీ యొక్క దేహము, నీ యొక్క వస్త్రము, నీ దేహము దేవుని సూర్యుడి వలె తగతగ మెరవాలి. సబ్బులు పెట్టుకుంటే కాదు, పేరెళ్ళు రాస్తే కాదు, కలర్ వేస్తే కాదు, రంగురంగులు వేస్తే కాదు, ఏది లేకుండానే, పౌడర్లో రాయకుండానే, లిప్టిక్ లేకుండానే దేవుడు అంటున్నాడు, నేను నా కొండ పైకి నువ్వు వస్తే, ఇది నా కొండ పైకి నువ్వు వస్తే ఈ విధంగా ఉంటుందని దేవుడు అక్కడ ఆ రూపాంతరము కొండ మీద ఆయన ఈ యొక్క ఏలియాకి, ఎవరెవరోళ్ళు, పేతురు, యాకోబు, యోహాను, వారికి ఎందుకు దేవుడు ఆ విధంగా చూపించాడంటే, మీకు కూడా ఈ అనుభవం వస్తే మీరు కూడా సూర్యుని వలె ప్రకాశిస్తారు. మీ వస్త్రములు వెలుగు వలె తగతగ తెల్లగా మెరిచిపోతాయని చూపించటానికి ఆయన ఎక్కి చూపించింది. లేకపోతే ఇంకేం పల్లె కాదు, తెలియక తిక్కలోడై కాదు. తెలియనోడు, తిక్కనోడు ఏ వస్త్రాలు వేసుకుంటే ఏమైంది, ఏ గుడ్లు కట్టుకుంటే ఏమైంది, ఏ నడక నడిస్తే ఏమైంది, ఏ తలకు రంగేస్తే ఏమైంది. నిన్నే చెప్పా, తలకు రంగేస్తే పోతాం, దారి తప్పిపోతాం, వాక్యంలో నుంచి తీసేస్తాం. ఈ వాక్యం మనకి దేవుడు ఈ వాక్యాన్ని మనకి అర్థంగా ఇచ్చిండు. ఈ అర్థంలో మనం కనబడకపోతే హల్లెలూయా, ఇదేంట్రా బాబు నేను అర్థంలో కనపడట్లేదు అని ఎంత గుండె పగులుతాడు. అందరూ కనపడుతున్నాడు, అక్కడ ఎందుకు కనపడట్లేదు అంటే, ఏమో నేను కనపడట్లేదు అర్థంలో నేను ఎంత చూసినా కనపడట్లేదు ఎందుకో అని భయపడతారా లేదా? తాత్కాలికమైన పనికి మన శరీరానికి అంత భయం కలిగితే ఇక యుగాలు ఇక మరణం లేకుండా, యుగాలు మరణం లేకుండా శాశ్వతంగా ఎప్పుడు మరణం లేనటువంటి జీవితం కోల్పోతే ఇంకెంత బాధగా ఉంటుంది, అది ఎంత కష్టంగా ఉంటుంది. దాని గురించి మన యొక్క మనస్సు క్రీస్తు అనే బండ మీదకి మనం ఎక్కాలి. ఆ బండ మీద నా సంఘాన్ని కట్టమని దేవుడు పేతురుకు చెప్పాడు. ఈ బండ క్రీస్తే. క్రీస్తు అంటే క్రీస్తు మనసు కలిగిన వాడు క్రీస్తు అనే బండ మీదకి, క్రీస్తు అనే ఆ శిఖరం మీదకి ఎక్కుతాడు. ఇంకా కొన్ని వాక్యాల్లో దేవుని యొక్క కొండల గురించి ఎన్నెన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. కనుక దేవుని యొక్క బిడ్డలారా, కొండపైకి ఎక్కాలి. కొండపైకి ఎక్కితే నువ్వు ఇక్కడ నుండి
ఊదిగంతలో నుంచి అలా ఇలా మొదలుపెట్టుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నువ్వు కొండ మీదకి ఎక్కి అప్పుడు మొదలుపెట్టు. ఆత్మ జీవితాన్ని మలుసుకో, పరిశుద్ధ జీవితంగా మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ విధానం, నీ నడవడి, నీ మాట తీరు, నీ సూతు తీరు, అన్ని విధాలుగా నువ్వు ఎప్పుడైతే మార్చుకుంటావో అప్పుడు దేవుడు నీ మొర ఆలకించి దేవుడు దిగి వచ్చి మోసేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. మోసేకి దేవుడు తోడై ఉన్న విధానం దేవుడు నీతో కూడా తోడై ఉంటాడు. మోసేకి దేవుని వాక్యం తోడై ఉంది. ఆ పలకల మీద ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని యొక్క మాటలు తన హృదయంలో మోసుకొని ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆనాడు మనకి ఈ దేశ ప్రజలకు తెలియదని ఆ పలక మీద రాసి చూపించి ఆ మట్టి పలకలు పట్టుకొని వచ్చింది. ఒక సమయాన ఆ పలకల్ని కింద పడవేసింది. ఈ పలకలే గాని ఈ పలకల్లో ఉన్న మాటలు ఈ ప్రజల హృదయాలలో లేవు, నేను బోధించిన బోధ వ్యర్థమైపోయిందని ఆ పలకలు ఇసిరివేసింది. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఎవరైతే ఆ మాటల్ని మనసులో పెట్టుకొని నీ హృదయం అనే పలక మీద ఎవరైతే రాసుకొని నడిపించబడతారో వారికి దేవుడు తోడై ఉంటాడు. గట్టిగా సపర్లు కొట్ట హల్లెలూయా. వారికి దేవుడు తోడై ఉంటాడు. అప్పుడు వాడు వెళ్ళిన ప్రతి చోట దేవుడు గొప్ప కార్యములు, గొప్ప అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, నువ్వు ఎన్నడూ చూడని సంగతులను నీకు దేవుడు తెలియపరుస్తాడు. నిత్యము నీకు ఇక మరణమేముండదు. దేవుడు అంత గొప్ప దేవుడు. అందుకని ఆయన రూపాంతరము చెందాడు. నువ్వు కూడా రూపాంతరము చెందు. ప్రతిష్ట కలిగినటువంటి మందిరాలు అనేక చోట్ల ఉంటాయి. ఆ మందిరము కనుక్కొని వెళితే అక్కడ నీ బ్రతుకు, నీ జీవితం, నీ ఉద్దేశం, నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి నువ్వు విడిపించబడి ఆత్మ సంబంధం అనే కొండ మీద నువ్వు ఎప్పుడు నిలిచి ఉంటావు. దేవుడు దిగి వస్తాడు. ఆ కొండ మీద ఉన్న నిన్ను చూస్తాడు, నిన్ను కొనిపోతాడు. ఆ తర్వాత నువ్వు మరణము చూడకుండా యేసయ్యతో ఉంటావు. సపర్లు కొట్టో హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించి మన హృదయాల్లో ఉంచును గాక. ఆమేన్.